ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కండ్రిక సమీపంలో నున్న నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది. 61, 62, 63, 64 డివిజన్లలో వరద నీటిని బయటకు పంపేందుకు ఉన్న అన్ని మార్గాలపై అర్ధరాత్రి అధికారులతో చర్చలు జరిపారు. వెంటనే 10 జేసీబీలు రప్పించి రోడ్లను తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డును 3 చోట్ల తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీరు ఇప్పటికీ నిల్వ ఉందన్నారు మంత్రి నారాయణ. కండ్రిక చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించి ఏర్పాట్లు చేశామని, 10 జేసీబీల ద్వారా రోడ్లకు గండి పెట్టి నీటిని బయటకు పంపిస్తున్నామన్నారు. ఇక్కడ నీరు బయటికి వెళ్తే నగరంలో ఉన్న వరద నీరు మొత్తం తగ్గిపోతుందన్నారు. సాయంత్రానికల్లా మొత్తం నీరు తగ్గిపోయేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 62, 63, 64లో ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ ఉండడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కండ్రిక జంక్షన్ నుంచి నున్నాబోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఒకవైపు కంప్లీట్గా వాటర్ చాలా ఎక్కువ ఉంది. ఆ వాటర్ యాక్చువల్గా పోతే తప్ప 61, 62, 63, 64 వాటర్ కాదు. నేను యాక్చువల్గా దీన్ని పరిశీలిస్తున్న అధికారులందరూ యాక్చువల్గా వచ్చి స్టడీ చేసాము. అల్టిమేట్గా ఏంటంటే ఈ నున్నార్ రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తే తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు తగ్గదని దీన్ని యాక్చువల్గా ఒక 10 పాయింట్స్లో కట్ చేయమన్నారు. రోడ్డు కట్ చేసి ఆ వాటర్ అంతా ఇటు పక్కకు పోతే టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి పోతుంది. అంతేకాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో ఒక డిఫరెన్స్ ఉంది. అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ అధికారులు స్టడీ చేశారు. నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేశారు. అధికారులు చాలా బాగా చేస్తారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. విజయవాడ